హాయ్ అండి. నిన్నైతే వాడపల్లి వెళ్ళొచ్చేసాము. మూడవ వారం కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వాడపల్లిలో 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. నిన్న శనివారం కావడం వల్ల జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు. నైట్ మేము వచ్చేసరికి అయితే 8 అయ్యింది. అందుకే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. గుడిలో అయితే దర్శనం అయితే వేగంగా అయిపోయింది. మాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ఇంక నేను అంతకు ముందు వెళ్ళేటప్పుడు పువ్వుల తోటలు ఎక్కువగా చూశాను. నిన్నైతే అరటి తోటలు, కూరగాయల తోటలు చాలా ఎక్కువగానే పండిస్తున్నారు అక్కడ. కార్ పార్కింగ్ 4 వైపులు ఉంటుంది. నిన్న వేరే వైపు పార్కింగ్ పెట్టాము. ఆ దారిలో అయితే ఇంకా అరటి తోటలు, కూరగాయలు చాలా ఎక్కువగానే పండిస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇంకా గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసేసి ఇంకా దీపాలు పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇన్నాళ్ళ కాదు, దర్శనం అయితే ఇప్పుడు తొందరగానే అయిపోతుంది. గంటలో అయితే దర్శనం అయిపోతుంది. చాలా బాగుంది నిన్నైతే. ఇంకా వాడపల్లిలో అయితే నిన్న పువ్వుల డెకరేషన్ చాలా బాగుంది. అన్ని పచ్చి పువ్వులతోటే డెకరేషన్ చేశారు. 2 కళ్ళు సరిపోవు, అంత బాగా డెకరేషన్ చేశారు. అంత బాగున్నాయి. ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయి అన్ని పువ్వులతోటి డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నిన్న ఎంత జనాలు ఎక్కువగా ఉన్నా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, 7 వారాలు మధ్యలో గ్యాప్ ఉండొచ్చా అని అడిగారు. 7 వారాలు కంటిన్యూగా చేస్తే మంచిదే, కానీ అందరికీ కుదరదు. లేడీస్కి అయితే అసలే కుదరదు. లేడీస్ ప్రాబ్లం అయ్యేటప్పుడు ఆ వారం ఉండిపోయి నెక్స్ట్ వారం నుంచి వెళ్ళొచ్చు. అలాగే కొంతమందికి పురుటి మైలు లేదంటే ఎవరైనా చనిపోయినా ఆ 2 వారాలు మైలు ఉంటుంది కదా, ఇంకా అప్పుడు ఉండిపోయి తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చు. 7 వారాలు ఏమైనా పూజ జరిపించాలని అడిగారు. 7 వారాలు ఏమి పూజ చేయ అవసరం లేదు. 7 వారాలు వెళ్ళి 7 ప్రదక్షిణ చేసి 7 కాయిన్స్ వేసేసి 7 దర్శనాలు చేసుకుని వచ్చేసిన తర్వాత అష్టోత్తరం పూజ చేసుకోవాలి. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత అష్టోత్తరం పూజ అయితే చేయించుకోవాలి. అదే అష్టోత్తరం పూజ ఆదివారం నుంచి శుక్రవారం మధ్యలో చేస్తారు. శనివారం అయితే అష్టోత్తరం పూజ చేయరు. ఇంకా అష్టోత్తరం పూజకి అయితే ఆన్లైన్లో టికెట్ తీసుకొని అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత 8వ వారం వడ్డీ వారం అయితే వెళ్ళాము. ఇంక ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్లో